అన్వయోక్తం తవానక ఇంతకుముందు నేను తెలుసుకున్న కాలస్వరూపం నేను చెప్తున్నాను. ఈ కాలస్వరూపాన్ని ఏవాలని చెప్పాలంటే విష్ణువు గారి విష్ణుమూర్తి యొక్క కాలస్వరూపం వేరట, బ్రహ్మగారి కాలస్వరూపం వేరట, దేవతల కాలస్వరూపం వేరట, మానవుల కాలస్వరూపం వేరు. అంటే మనకి సెకండ్లు, నిమిషాలు, రోజులు, వారాలు ఎట్లా ఉన్నాయో వాళ్ళకి వేరే ఉంటాయట. ఇప్పుడు నేను చెప్పబోయేది విష్ణుమూర్తి యొక్క కాల ప్రమాణాన్ని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి చెప్తున్నారు. బ్రహ్మ ఇతర చరాచర జీవులందరినీ సృష్టించి పరిణామం చెందిస్తాడే అదంతా కూడా ఒక ఆయన యొక్క క్రీడట. దీనికి చెప్తున్నారు 15 నిమేషాలు ఒక కాష్టం అంటారు. నిమేషం అంటే రెప్పపాటు వేసే కాలం, కంటి రెప్పపాటు వేసి తీసే కాలాన్ని నిమేషం అంటారు. ఇట్లా 15 రెప్పపాట్లు జరిగితే దాన్ని ఒక కాష్టం అని పిలుస్తారు. ఇట్లా అటువంటి కాష్టాలు 30 అయితే ఒక కళ అవుతుంది. అటువంటి కళలు 30 వస్తే ఒక ముహూర్తం అవుతుంది. ఈ ముహూర్తాలు 30 అయితే ఒక రోజు వస్తుంది. ఆ ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి. అంటే మనకి కాలస్వరూపం ఎంత గొప్పదో, మనమేదో ఏఎం పిఎం 100 రాసేసుకొని పెద్ద గొప్పవాడు అనుకుంటాం. ఇంగ్లీష్ వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మన వేదకాలం చెప్పారు చూడండి, 15 సార్లు రెప్పపాటు వేస్తే దాన్ని కాష్టము అంటారు. ఆ కాష్టాలు 30 అయితే ఒక కళ అవుతుంది. ఆ కళలు 30 అయితే ఒక ముహూర్తం అవుతుంది. ఆ ముహూర్తాలు 30 అయితే ఒక రోజు అవుతుంది. అదే 10 రాత్రులు. ఇక 30 రోజులైతే ఒక మాసం, అందరికీ తెలిసిన విషయం. 15 రోజుల్ని ఒక పక్షం అని, 15 రోజులు ఒక పక్షం అంటారు. అంటే శుక్లపక్షము కృష్ణపక్షం అని. ఆ తర్వాత శుక్లపక్షం రెండు కలిస్తే ఒక మాసం అవుతుంది. 6 మాసాలు అయితే ఒక అయనం అయింది. ఉత్తరాయణము దక్షిణాయనము 2 అయనాలు అయి దాటితే ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరము ఈ 6 మాసాలు దేవతలకి రాత్రి, పితృదేవతలకి పగలు. ఉత్తరాయణము దేవతలకి పగలు, దక్షిణాయనము పితృదేవతలకి పగలు. అందుకని మనం దక్షిణాయనంలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ దక్షిణాయనం చివరిలో మనం చేసేటువంటి కార్యక్రమాలు పితృదేవతల ఆరాధన చేస్తామే, దానికి సంబంధించి చెప్తున్నారు. 6 మాసాల దేవతలకు రాత్రి, పితృదేవతలకి పగలు. ఇది ఉల్టా సీదా, వాళ్ళకి రాత్రి అయితే వీళ్ళకి పగలు అవుతుంది. ఇట్లా 1000 దివ్య సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అన్నారు. 1000 దివ్య సంవత్సరాలు అంటే దివ్యులు అంటే దేవతలు. 1000 దేవతలకు సంబంధించిన 1000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అన్నారు. ఏది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటే ఈ సైకిల్ నడుస్తూ ఒక 1000 మహాయుగాలు గడిస్తే అది 4000 దివ్య సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఏదో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనం ఎంతో గొప్పగా చెప్పుకునే కాలాలు ఉన్నాయే, దీంతో లెక్క అయ్యేది. మనకి వేదకాలంలో చెప్పిన మాట ఏంటి? 4000 దివ్య సంవత్సరాలు అయితే ఒక ప్రళయం జరుగుతున్నది. దీనికి యుగాల సంఖ్య చెప్పాడు విష్ణు పురాణంలో. హృదయానికి 4000 దివ్య సంవత్సరాలు. హృదయం పరిమాణం, హృదయంలో ఎన్ని రోజులు ఉంటుందంటే 4000 దివ్య సంవత్సరాలు. అంటే దివ్య సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాలు హృదయంలో అనుకోవద్దు, మన సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు చెప్పారు. ఆ క్యాలిక్యులేషన్ ముందు చెప్తారు. హృదయం 4000 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగం 3000 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగం 2000 దివ్య సంవత్సరాలు, కలియుగం 1000 దివ్య సంవత్సరాలు. అంటే 4, 3, 2, 1 కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో సంవత్సరాలు మారుతాయి. ఈ విధంగా యుగ పరిమాణం ఉంటే మొత్తము 10,000 ప్లస్ సంధ్యా సమయాలు, సంధి అంశాలు. అంటే సంధి అంశాలు అంటే అర్థం ఏంటంటే ఒక యుగం జరిగితే యుగానికి మధ్యలో యుగ సంధి ఉంటుంది. యుగ సంధి అంటే అర్థం ఏంటంటే ఒక యుగం వెళ్ళిపోతూ ఇంకో యుగం రావడానికి ముందున్న సమయాన్ని యుగ సంధి అంటారు. అంటే త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగ సంధికాలాలు అంటే చూసారా, మహాభారతంలో ఈ ప్రమాణం చెప్పారు మనకు వివరంగా. త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం కూడా వెళ్ళిపోయి కలియుగం వచ్చే సంధి సమయాల్లో వేదవ్యాస భగవానుడు పుట్టాడు. వేదవ్యాస భగవానుడు ఎప్పుడు పుట్టాడంటే ద్వాపరయుగం వెళ్ళిపోతూ కలియుగ ప్రారంభాన్ని ఆ సమయంలో పుట్టినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక ఈ విధంగా చూస్తే 12,000 దివ్య సంవత్సరాలు ఒక మహాయుగం అంటారు. 12,000 దివ్య సంవత్సరాలు ఒక మహాయుగం అంటారు. ఇట్లా 1000 దివ్య మహాయుగాలు జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు. 1000 దివ్య మహాయుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. ఆయన పగల్లో ఏం జరుగుతుందంటే 14 మంది మన్వంతరాలు పుట్టి పరిపాలించి వెళ్ళిపోతారు. ఒక మన్వంతరము అంటే అర్థం ఏంటంటే
ఈ యుగాలు ఉన్నాయి చూసారా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు 12 సార్లు తిరిగి రావాలి. అట్లా తిరిగితే అది ఏమవుతుందిట, ఒక మన్వంతరం. బ్రహ్మగారికి ఒక పదవి ఉంటాయి. 14 మనవులు పరిపాలించి వాళ్ళు 12 సార్లు అయిపోతే 14 కాలాల్లో వస్తారట. ఈ సమయంలోనే ఇంద్రుడికి ఆయుష్ అయిపోయి ఎంతమంది 14 మంది ఇంద్రుడు పుడతారు. ప్రతి మన్వంతరంలో ఒక ఇంద్రుడు పుడతాడు, ప్రతి మన్వంతరంలో ఒక మనవుడు పుడతాడు, ప్రతి మన్వంతరంలో సప్తర్షులు పుడతారు. అందుకనే సప్తర్షులు ఎప్పుడూ ఒకరి సప్తర్షులు కాదు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు సప్తర్షులుగా ఉంటారు. కనుక ఆయన కుమారులు మళ్ళీ భూమిని పరిపాలిస్తాడు. ఇట్లా చూస్తే మహాయుగాలు ఏంటంటే ఈ 71 చతుర్యుగాన్ని మహాయుగం అంటారు. అంటే చతుర్యుగం అంటే అర్థం ఏంటి, కృత, త్రేత, ద్వాపర కలియుగాన్ని చతుర్యుగాలు అంటారు. ఇట్లా 71 సార్లు కనుక చతుర్యుగాలు తిరిగితే దాన్ని మహాయుగం అని పిలుస్తారు. ఇది మహాయుగము మన్వంతరానికి ఒక కారణం. అంటే ఒక మన్వంతరం అంటే ఎన్ని సంవత్సరాలు, 71 చతుర్యుగాలు. అంటే 71 సార్లు ఈ కృత, త్రేత, ద్వాపర కలియుగాలు రావాలి. అట్లా వస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఇది ఒక మనువు యొక్క ఆయుష్. 71 మహాయుగాలు ఒక్క మనువు కాలం. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆ కాలానికి సరిపోతారు. అంటే ఒక మనువు ఆయుష్ ఈజ్వల్ ఒక ఇంద్రుడి ఆయుష్. అంటే ఒక మను చక్రవర్తి భూమండలాన్ని పరిపాలిస్తే ఎన్నాళ్ళు పరిపాలిస్తాడో ఒక ఇంద్రుడు అన్నాడు ఉంటాడు స్వర్గంలో. ఇక్కడ మనువు మారగానే ఇంద్రుడు మారతాడు. అంటే 14 మనువులు ఉన్నారు మనకి, 14 మనువులు. ఆ 14 మనువుల్లో 14 మంది ఇంద్రులు ఉన్నారు, 14 మంది యముడు ఉన్నారు, 14 మంది కుబేరులు ఉన్నారు, అష్టదిక్పాలకు కూడా 14 మంది ఉన్నారు. ఇట్లా లెక్క చెప్తున్నారు. 1,20,00,000 దివ్య సంవత్సరాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు కింద లెక్కేసుకోండి అని చెప్తున్నారు. బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మనవస్తు 14 భవంతి పరిణామంచ తేషాం కాలకృతం. దీనికి చెప్తున్నారండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 14 మంది మనవులు వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాలు అవుతుందట? ఒక మన్వంతరం అంటే అర్థం ఏంటంటే 8,57,140 సంవత్సరాలని ఒక మనువు కాలం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఎవడెప్పుడు పుట్టాడు? ఈ ప్రపంచంలో ఏ మతం ఎప్పుడు పుట్టిందో లెక్క వేయండి. ఇప్పుడు మనం సృష్టించిన లెక్క కాదు. వేదవ్యాస భగవానుడు కలియుగానికి ముందు రాసిన అన్నమాట. ఏమిటది? 8,57,140 సంవత్సరాలు ఒక మనువు ఆయుష్. ఒక మనువు ఆయుష్. ఈ మనువు ఆయుష్ ఒక రోజు అయితే బ్రహ్మగారికి ఒక పదవి. ఏది? 8,57,140 సంవత్సరాలు. ఇట్లా ఇది మనుష్యనామం ప్రకారం లెక్కేసుకుంటే ఇది దేవమానం నేను చెప్పింది. ఏది? 8,57,140 సంవత్సరాలు అనేది దేవమానం అంటారు. దాన్ని కన్వర్ట్ చేసి మనం లెక్క చూసుకుంటే మానవుడికి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక మనువు కాలం అంటే 33,85,71,429 ఒక మనువు కాలం. అంటే మన సంవత్సరాల ప్రకారం. ఏది? మన సంవత్సరం 365 రోజులకు ఒక సంవత్సరం అంటామే. అటువంటి ఎన్ని సంవత్సరాలు కావాలి మనువు ఆయుష్ అంటే 33,85,71,429. అంటే ప్రాచీన భారతీయ వైదికమైనటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతనమైన మతం ఏదైతే ఉందో అది మనం లెక్క చేసుకుంటే 33 కోట్లు లెక్క చేసుకుంటాం. ఎప్పుడు ఒక మనువు కాలం. 33,85,71,429 ఒక మనువు కాలం. అట్లాంటి 14 మంది మనువులు ఎన్నిసార్లు మారాలి? 71 సార్లు మారితే ఒక మహాయుగం. అట్లా మహాయుగంలో ఒక బ్రహ్మగారికి ఒక రోజు. అంటే ఈ సృష్టి పుట్టి ఎన్నాడే ఉంటుంది. ఇప్పుడు మనం చూసే పర్వతాలు, మనం కట్టుకున్న కార్లు, మేడలు, బిల్డింగ్లు ఏమిటి అసలు? దీనికి ఏం లెక్క. అంటే పరమాణు ఒక చిన్న ధూళి కనుకుంటారు. దీన్ని చూసినామో ఎంత గొప్పవాడి, నేను అంత గొప్పవాడి, నా బ్యాలెన్స్ ఎంతుంది అంటాడు. అసలు బ్రహ్మగారి బ్యాలెన్స్ ఎంతుందో లెక్క చేయదు. అంటే సనాతనమైన ధర్మం చాలా గొప్పది. దీనికి మనకి తారీఖులు తేదీలు లెక్క వేసేది కాదు. ఇట్లా బ్రహ్మగారికి పగలైపోతే అప్పుడు ఒక ప్రళయం వస్తుంది. అంటే బ్రహ్మగారికి ఒక పగలైపోతే సంకల్పం మీద పడుకుంటాడు, నీటి మీద సృష్టికర్త అయినటువంటి ద్వితీయత. ఆ తర్వాత అప్పుడు సృష్టిని ప్రారంభిస్తారు. ఇప్పుడు మాయ అనేది సృష్టిస్తారు. మొట్టమొదటి పరమాత్మ పరబ్రహ్మ నారాయణమూర్తి, ఆదినారాయణమూర్తి ఏం చేస్తారు?
మాయను సృష్టిస్తారు. ఫస్ట్ సృష్టించేది మహామాయ. ఆ మాయ ఏం చేస్తారట, మాయతో రోజులు, పక్షాలు, మాసాలు ఇట్లా 100 ఏళ్ళు బ్రహ్మకి ఆయుష్ ఇస్తారట. ఆ బ్రహ్మ దాన్ని మార్చుకొని మానవ జన్మకి సరిపోయేటువంటి ఆయుష్ని తయారు చేసుకుంటాడు. ఇది మొదటి కల్పము అన్నారు. ఇంత చెప్తుంటే పరాశర మహర్షితో మైత్రేయ మహర్షి అడుగుతున్నారు, బ్రహ్మ నారాయణాఖ్యో భగవాన్ యథా. ఆయన ఓ పరాశర మహర్షి మైత్రేయ మహర్షి అడుగుతున్నాడు, కల్పానిలో నారాయణమూర్తి బ్రహ్మరూపంలో ఎందుకు వచ్చాడు అది చెప్పమన్నాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆయన జరిగిపోయినటువంటి కల్పంలో బ్రహ్మగారు రాత్రికాలాన్ని అనుభవించారు. ఈ కథ చెప్పేటప్పుడు రాత్రికాలం అయింది. బ్రహ్మగారికి ఒక రోజులో ఒక రాత్రి గడిచింది. ఆ సత్వగుణాన్ని బాగా వృద్ధి చేసుకున్నటువంటి నారాయణమూర్తి నీ స్తోత్రం చేశాట. బ్రహ్మగారు ఆ జలంలో ఉండేటువంటి నారాయణమూర్తిని స్తోత్రం చేశాట. ఎవరిని స్తోత్రం చేశాడంటే, నారాయణ పరో అచింత్య హరేషాం అభిన ప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ ఆది సర్వసంభవ. సర్వసంభవుడు సర్వాన్ని కూడా సంభవింపజేసేటువంటి, సర్వాన్ని కూడా సృష్టి చేయగలిగినటువంటి పరబ్రహ్మ బ్రహ్మస్వరూపిణం దేవం జగత ప్రభావం. జగత్తులంతా కూడా ప్రభావాన్ని కలిగించి పుట్టుకను కలిగించేటువంటి ఆదినారాయణమూర్తిని ఆ బ్రహ్మగారు నాభిముఖంలో నుంచి వచ్చిన బాలబ్రహ్మ స్తోత్రం చేస్తున్నాడు. ఆపో నారాయణి ప్రోక్త ఆపో నారాయణ మానస అన్న నారాయణుడు అనే పదానికి అర్థం ఏంటంటే, నారము అంటే జలము అని అర్థం. జలము మధ్యలో ఉన్నాడు కనుక నారము నారాయణుడు అయ్యాడు. ఆపో నారాయణి ప్రోక్త. నార అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆపహ అంటే నీరు. ఈ నీటిని చూసిన వాడెవరో బ్రహ్మ. మహాజలాన్ని చూశాడు కదా, ఆ జలాన్ని చూశాడు కనుక అయనము అంటే గమ్యస్థానం. అంటే జలానికి మూలమేది నారాయణమూర్తి యొక్క నాభికవలం. అంతే కదా, నాభికవలం నుంచే కదా బ్రహ్మగారు పుట్టాడు. ఆయన పుట్టిన చోటేది గమ్యస్థానం ఆ అయనము. అంటే నీటికి మూలమైనటువంటి ప్రదేశాన్ని చూశాడు కనుక నారాయణ అయింది. అంటే నీటికి మూలమైనటువంటి ప్రదేశం కనుక నారాహ అయం యస్య సహ నారాయణ అనే నిర్వచనాన్ని ఇక్కడ గమనించాలని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. యజ్ఞస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ ఆ మహాజన ప్రళయం నుంచి యజ్ఞవరాహస్వామిగా ఉదయించారు. యజ్ఞవరాహస్వామి అవతారం. యజ్ఞస్వరూపంగా వచ్చినటువంటి నారాయణమూర్తి ఆ పృథివీనంతా కూడా భూమి కుంగిపోయిందట, నీళ్ళలో వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే పాతాళంలో ఉండేటువంటి ఆ భూమిని యజ్ఞవరాహస్వామి తన యొక్క శక్తితో దాన్ని ఉద్ధరించారు. తన యొక్క కోరలతో ఆ భూమిని పైకెత్తారు. అప్పుడు భూదేవి నారాయణమూర్తిని స్తోత్రం చేస్తుంది. యజ్ఞవరాహస్వామి అయినటువంటి నారాయణమూర్తిని భూదేవి స్తోత్రం చేస్తోంది. పృథివీవాచ నమస్తే పుండరీకాక్ష తుభ్యం శంకర గదాధర మాముద్ధరాస్మన్ తద్వన్. ఆయన నీళ్లలో నుంచి ఆ భూమిని, భూదేవిని భూమిలో నుంచి నీళ్ళ పాతాళంలో ఇరుక్కుపోయి కూరుకుపోయినటువంటి ఆ భూదేవిని ఆ పరమాత్మ ఉద్ధరిస్తున్నారు నీళ్ళలో నుంచి. అప్పుడు పరమాత్మని స్తోత్రం చేస్తోంది. ఓ పుండరీకాక్ష, శంఖచక్ర గదా పద్మ వనపాలను ధరించినటువంటి పరమాత్మ, నన్ను నువ్వు ఉద్ధరించు. గతంలో ఒకసారి ఉద్ధరించావు. ఈ సర్వ ప్రపంచము ఏకారణమైపోయి జలమయమైపోయింది. ఇందులో జీవులందరూ కూడా మునిగిపోయారు. ఆ జీవరూపానికి ఆధారభూతమైన భూమిగా నేను వచ్చేశాను. నీవు అవతారం ఎత్తు. అర్చామూర్తిగా ఒక అమ్మని ప్రార్థించింది. వాసుదేవుడైనటువంటి నేను ఆరాధిస్తున్నాను, నువ్వు ముక్తిప్రదుడివి. నారాయణమూర్తి అంటే అర్థం ఏంటంటే, విష్ణువు అంటే ముక్తికారకుడు అని అర్థం. విష్ణుమూర్తిని బాగా ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షం వస్తుందట, మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉంటుందట. కనుక సర్గాది శుభు అని ఎవరైతే నారాయణమూర్తిని వాసుదేవ పరబ్రహ్మగా ఆరాధిస్తారో వారికి ఎప్పుడూ కూడా నాశనం ఉండదు. పరబ్రహ్మైనటువంటి నారాయణమూర్తిని నేత్రేంద్రియాలతో దర్శనం చేస్తూ పరమాత్మ గురించి ఆలోచించాలి. అయితే ఆ పరబ్రహ్మైనటువంటి నారాయణమూర్తిని భూదేవి స్తోత్రం చేసుకోవాలి. అయ్యా, మీరు గతంలో ఒకసారి నన్ను ఇంతకుముందు కల్పాల్లో నన్ను ఉద్ధరించావు, మునిగిపోతే నీళ్ళల్లో, మళ్ళీ కూడా నువ్వు నన్ను నీవే తప్పించి నాకు ఎవరు దిక్కులేరు, నన్ను నువ్వు ఉద్ధరించమని ప్రార్థించినది ఎవరు? భూదేవి. అట్లా భూదేవి ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ ఆమెను ఉద్ధరించాడు. అందుకనే ఆ భూదేవికి ఏం పేరు? మాధవి అని పేరు. మాధవి అంటే నారాయణమూర్తి చేత ధరించబడింది కనుక ఆమెను మాధవి అన్నారు. మా అంటే లక్ష్మీదేవి మనం చెప్తున్నాం.
మాధవి ధరించాడు కనుక భూమిని పేర్కొన్నారు. కనుక జ్ఞానులు జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. వసుంధర అన్నారు, వసువుని ధరించింది కనుక. కానీ పరమాత్మని ఇంకా స్తోత్రం చేస్తుంది భూదేవి. ఏవం సంస్తూయమాన, ఈ విధంగా ఎప్పుడైతే పరాశర మహర్షి మైత్రేయ మహర్షి చెప్తున్నారు ఆయన శ్రద్ధగా విను. ఈ విధంగా ఎప్పుడైతే దీర్ఘంగా ఆ భూదేవి స్తోత్రం చేసిందో ఆ భూదేవి చేసినటువంటి స్తోత్రాన్ని విని ప్రసన్నుడయ్యాడు. ఎవరు? నారాయణమూర్తి. ఇది యజ్ఞవరాహస్వామి రూపంలో ఉండేటువంటి నారాయణమూర్తి పాదాల నుంచి ఆ భూదేవిని తన యొక్క కోరలతో పైకి ఎత్తారు. ఆ ఎత్తుతుంటే ఎట్లా ఉందిగా మహాపర్వతాన్ని ఎత్తుతున్నటువంటి ఒక చెయ్యిలాగా ఉంది ఆయన, నిగనిగలాడుతున్నటువంటి శరీరం. ఆ యజ్ఞవరాహస్వామి ముఖములో నుంచి ముక్కు రంధ్రాల నుంచి నాభి వస్తుందట, గాలి వస్తుంది, వాయువు వస్తుంది. వాయువు వస్తుంటే ఆ నీరు జలమయంగా ఉంది కదా భూమంతా, ఆ నీరు అల్లకల్లోలం అయిపోయిందిగా. యజ్ఞవరాహస్వామి ముక్కుల్లో నుంచి వచ్చేటువంటి నిశ్వాస ఆయన ఊపిరి వదులుతుంటే ఆ సముద్రం నీరంతా కూడా కెరడాలు వచ్చిందిగా. ఇట్లా ఈ నీరు కెరడాలు ఎగిరి జనలోకానికి వెళ్ళిందిగా. జనలోకం అంటే తపోలోకం పైన సత్యలోకం దగ్గర ఉండే ప్రదేశం. అక్కడ సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనే బ్రహ్మమాన శబ్దులు నలుగురు ఉన్నారట. వాళ్ళు పాపం ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిందట ఈ జలం. ఏది? యజ్ఞవరాహస్వామి నీళ్లలో నుంచి భూదేవిని ఉద్ధరించేటప్పుడు ఆయన కొంచెం ఊపిరికి వదిలాట. ఆ ఊపిరి వదిలితే ఈ ఊపిరి వదిలినప్పుడు నీళ్లు పైకి ఎగిరినాయట. జనలోకంలో ఉండేటువంటి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనేటువంటి బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు వాళ్ళ నీటిని సేవించారు. బ్రహ్మగారి అంటే యజ్ఞవరాహస్వామి యొక్క పవిత్రమైనటువంటి జలము అని చెప్పి వాళ్ళు దాన్ని స్తోత్రం చేశారు. భగవంతుడి యొక్క విశ్వాసని వాళ్ళు పూజించారు. భగవంతుడి యొక్క శ్వాసని కూడా వాళ్ళు పూజించారు, పవిత్ర స్థానంగా చెప్పారు. ఆ తర్వాత పరమాత్మ బయటకు వచ్చారు. ఆ పరమాత్మ వస్తే ఆ యజ్ఞవరాహస్వామి యొక్క శరీరం ఎట్లా ఉందంటే వేదమయంగా ఉంది. ఆయన శరీరము వరాహస్వామిని మామూలుగా మనం బొమ్మలో వేసినట్టు కాదు, అది వేదమయమైన శరీరం. ఆయన శరీరమే వేదంగా. ఆ వేదమయ శరీరంలో ఆయన శరీరం మీద ఉండే వెంట్రుకలు ఉన్నాయట. ఆ వరాహస్వామి శరీరంలో ఉండే వెంట్రుకలు ఉన్నాయి. అది యోగులందరూ కూడా దాన్ని స్తోత్రం చేశారట. వేదంలో ఉండేటువంటి ఏ సూక్తులు అయితే ఉన్నాయో ఆ యజ్ఞవరాహస్వామి శరీరంలో ఉండేటువంటి అంకురాలుగా ఉన్నాయట, కలకలా మెరుస్తున్నాయట. జయేశ్వర జయేశ్వరానంద ప్రసూతి నాయ అని స్తోత్రం చేశారు. మునులందరూ కూడా యజ్ఞవరాహస్వామి స్తోత్రం చేస్తున్నారు. ఓ పరమేశ్వర, పరాత్పర, కేశవ ప్రభో, కేశవుడు అని పిలిచారు. గదాధర, సృష్టి స్థితి కారణమైనటువంటి నీవు సృష్టి స్థితి లయానికి నువ్వే కారణం అవుతావు పరమాత్మ. నీ పాదాలు వేదాలు, నీ కోరలు, నీ దంతాలు ఉన్నాయే ఇవి యజ్ఞంలో ఉండేటువంటి వేదికలు యజ్ఞ వేదికలు. నీ నాలుక అగ్నిస్వరూపం, నీ రోమాలు ఉన్నాయే అవి యజ్ఞాన్ని చేయడానికి యజ్ఞంలో దర్భలు వాడతారు కదా పవిత్రాలు, అవి పరమాత్మ యొక్క రోమాంకురాలు. ఒక పరమాత్మ నీ నేత్రాలు పగలు రాత్రి. పరమాత్మకి 2 నేత్రాలు ఉన్నాయి, ఒకటి పగలు ఒకటి రాత్రి. సర్వాత్మమైన పరమాత్మ ఈ పరబ్రహ్మ పరమాత్మ యొక్క అంటే యజ్ఞవరాహస్వామి యొక్క శిరస్సే పరబ్రహ్మ. సర్వసూక్తులు కూడా ఆయనలో నుంచి వచ్చాయి. అంటే వేదాల్లో ఉండే మంత్రాలన్నీ కూడా ఆయన నాసికారంలో నుంచి వచ్చాయట. యజ్ఞవరాహస్వామి నిట్టూర్పులు వదులుతుంటే ఆ నిట్టూర్పుల్లో నుంచి వేదాలు వచ్చాయట. అందుకని అమోషేయం అన్నారు. ఎవరో రాసింది కాదు, పరబ్రహ్మ యజ్ఞవరాహస్వామిగా ఉన్నప్పుడు ఆ వేదనారాయణమూర్తి యొక్క ముక్కు కూడా నుంచి వచ్చింది కదా. ఇట్లా పరమాత్మ యజ్ఞానికి వాడేటువంటి వస్తువులన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయట. యజ్ఞంలో నెయ్యి తీసుకొని ఒక దాంట్లో ఒకటి వేసి సురుపు అంటారు, స్వాహాకారాలు వేయడానికి. ఇది కూడా యజ్ఞవరాహస్వామి